నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి, లైఫ్ కోచ్ అండ్ వేద్ శాస్త్రపాత్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్. సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు. మైండ్ పవర్ని పెంచుకోవడానికి మైండ్లో ఉండే కొన్ని అడ్డు తీసేయాల్సి వస్తుంది. మైండ్లో ఎన్నో రకాల విషయాలు నడుస్తూ ఉంటాయి. కొన్ని విషయాలను తీసి పక్కన పెడితే మైండ్ ఆటోమేటిక్గా పవర్ఫుల్ అవుతుంది. ఎలా అయితే సూర్యుడు వెలుగుతూ ఉంటాడో మధ్యలో కొన్ని మబ్బులు అడ్డు రావచ్చు, మబ్బులు జరిపితే సూర్యుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు కదా. ఆ సూర్య భగవానుడిలాగా మన లోపల కూడా సూర్యుని శక్తి వెలగాలి అంటే, సూపర్ మైండ్ పవర్ తెలియాలి అంటే, నిజంగా మనం అనుకున్నవి లైఫ్లోకి రావాలి అంటే బలవంతంగా కాదు, ఫోర్స్ఫుల్గా కాదు, అవి మనని వచ్చి అంటుకునేలాగా మనం మారాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకోవాలి. అయితే సూపర్ మైండ్ పవర్లో చాలా నేర్పిస్తాను క్లాస్లో. కాకపోతే కొంత మనకి బ్యాక్గ్రౌండ్ అండర్స్టాండింగ్ కోసం ఈ వీడియో సిరీస్ చేస్తున్నాను అనమాట. అయితే నిజంగా కూడా సూపర్ మైండ్ అంటే ఏంటి, సూపర్ మైండ్ పవర్ అంటే ఏంటి, అవన్నీ నేను క్లాస్లో నేర్పిస్తాను. అయితే కొన్ని విషయాలు మనం అడ్డు తీసుకుంటే సూపర్ మైండ్ పవర్ ఆటోమేటిక్గా వస్తుంది. మీకు సబ్జెక్టు, డెఫినేషన్లు, లేకపోతే క్లాసిఫికేషన్స్, అంటే ఏంటి, పదాల మీనింగ్ ఏంటి, ఈ గొడవలో పడేవాళ్ళు ఒక బ్యాచ్ అయితే, నిజంగా దాన్ని అర్థము చేసుకుని సబ్జెక్టుతో పని కాదురా, నీకు ఇక్కడ ఎక్కించుకుంటాను, ఇక్కడ ఎక్కించుకొని జీవితంలోకి తీసుకొస్తాను, ఆ తీసుకొచ్చినది ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేయడానికో ఎగ్జామ్ రాయడానికో కాదు, నా జీవితాన్ని మార్చుకోవడానికి అనేది గనక మనం సిద్ధం చేసుకుంటే కొన్ని అడ్డుని మనం తొలగించేయచ్చు. ఓకే, ఇది బాగా గుర్తుంచుకోవాలి మనుషులంతా. సో అందులో ఫస్ట్ అడ్డు ఏంటంటే, ఎవడెవడో విసిరిన రాళ్ళని మనం జేబులో పెట్టుకుని తిరగద్దు. ఓకే, ఎవరెవరో విసిరిన రాళ్ళని జేబులో పెట్టుకుని తిరగద్దు. ఒకతను అట్లా రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళ బాగా తెలిసిన వాడే ఫ్రెండ్, కానీ వీడి మీద కోపం వచ్చి ఒక రాయి ఇసిరాడట. ఆ రాయి వచ్చి ఫట్టుమని తగిలింది వీడికి. ఆ దెబ్బ మానిపోవచ్చు కానీ వాడు చేసిన గాయం మర్చిపోకూడదని ఆ రాయి ఇంతుంది, ఆ రాయి తీసి జేబులో పెట్టుకున్నాడు. జేబులో పెడుతుంటే పట్టట్లేదని చెప్పి తల మీద పెట్టుకున్నాడు. ఇంకా ఆ తల మీద పెట్టుకుని గుర్తుంచుకోవాలి కదా, వాడు దెబ్బ కొట్టాడు నన్ను, వాడి మీద పగ తీర్చుకునేదాకా ఈ రాయిని వదలను, ఎందుకంటే నాకు అది గుర్తుండాలి అని ఆ రాయి మోసుకుంటూ తిరిగి. నెక్స్ట్ దాని తర్వాత బాగా క్లోజ్ అయిన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాడిని మోసం చేసిందట. ఆమె ఒక రాయి ఇసిరినట్టుగా ఫీల్ అయ్యి ఆ రాయిని తీసుకెళ్ళి తల మీద పెట్టుకున్నాడు. అలాగా ఎవడెవడో ఏదేదో చేసిన రాళ్ళన్నీ తీసి తల మీద పెట్టి 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 బరువు. ఒకరోజు వాళ్ళకు కావాల్సిన సొంత వ్యక్తి ఎవరు, ఇంకా వీడు నన్ను మోసం చేయడు అనుకున్నవాడు రాయేశాడట. అది ఇంత పెద్దది బండ నెత్తి మీద పడింది. వీడివన్నీ మోసి 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 జీవితాంతం వాడి మీద పగ తీర్చుకుంటా, వీడి పని చెప్తా, వీడికి నేనేంటో చూపిస్తా అనుకుంటూ జీవితం అంతా అయిపోతుంది. ఎవడికో నువ్వేంటో, నువ్వు ఎలాగో చూపించాలి అనే బాధలో వాళ్ళందరూ వేసిన మాటలు, వాడెవడో తిట్టిన మాటలు, వీడెవడో ఆ రోజు అప్పుడెక్కడో చైర్ ముందుకు లాగాడనో, ఆ బట్టలు వాడు అటు జరిపేశాడనో, ఎలా ఉంటుంది తెలుసా సిల్లిగా. అసలు పట్టించుకోకపోతే 1 సెకండ్లో మాయమైపోతాయి అవన్నీ. కానీ అవి పట్టించుకుని, అవి నెత్తిన పెట్టుకుని, అవి మోస్తా తిరుగుతూ ఉంటారు. ఏమన్నా అంటే నా పరువు పోయింది సార్ అంటారు. ఒరే, వాడు నీకు ఎందుకు ఇవ్వాలి పరువు, నువ్వెందుకు తీసుకోవాలి ఆ పరువు? నో, పరువు నా పరువు ఉండొచ్చు. పరువు ఒక స్టేజ్ వరకు, ఒక లెవెల్ వరకు. వాళ్ళు ఎవరైనా పరువు ఇవ్వట్లేదు అనుకో, వాళ్ళని తీసుకొచ్చి పక్కన పెట్టాలి, బాధ పెట్టకూడదు. ఓకే, నెక్స్ట్ టైం చూసుకుందాం వీడి పని అని పక్కన పెట్టుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము, అది ఇలా మోసి 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 బాధపడి 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 నాశనం అయిపోతాం. ఇలాంటి రాళ్ళు కొన్ని నేను ఐడెంటిఫై చేశాను. ఈ మధ్య కౌన్సిలింగ్ చేస్తుంటే నాకు ఆల్మోస్ట్ ఒక 15 ఏళ్ళ నుంచి చేస్తున్నా కదా, బోలెడు విషయాలు తెలుసు నాకు. అందులో కొన్ని మేజర్ రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు మీ మీద విసురుతారేమో చూడండి. ఆ విసిరిన రాళ్ళని తీసి బయట విసిరేయండి. ఎందుకంటే అవి మోస్తూ తిరుగుతున్నంతసేపు మీ లోపల సూపర్ మైండ్ పవర్ జనరేట్ కాదు. ఓకే, సో అందుకని మీరు ఒకవేళ క్లాస్ రావాలనుకున్నా, రావద్దు అనుకున్నా, ఈ 3-4 రాళ్ళని మాత్రం తీసి బయట విసిరేయండి. ఫస్ట్ సూపర్ మైండ్ పవర్ మీకు రావాలి అంటే విసిరి పడేయాల్సిన మోస్తున్న బండరాళ్ల బరువు. ఫస్ట్ది ఏంటంటే, ఎవడో చెప్పిన స్టోరీని నమ్మి
అవతల వాళ్ళ గురించి భయము భక్తో పెట్టుకోవడం. ఓకే, నేను ఇంటర్వ్యూలు చేస్తుంటా కదా, చాలామంది అడుగుతారు, మీరు ఎక్కడ నేర్చుకున్నారు సార్, మీరు ఎక్కడ నేర్చుకున్నారు సార్, అసలు మీ గురువు గారు ఎవరు సార్? ఇందులోనే ఉంటారు. వాళ్ళకి నా గురువు గారిలా నేను ఎలా నేర్చుకున్నానని బాధ, కానీ ఏం నేర్చుకున్నాను, ఎలా నేర్చుకున్నాను, వారు ఎలా నేర్చుకోవచ్చు నేను అని ఉండదు. మీరేంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అలా తీసి ఒక స్టాంప్ వేసి, ఓ వీడు ఆ బ్యాచ్ రా అని వేసేస్తే అమ్మయ్య నేను మారనవసరం లేదు అనే దాంట్లో ఉంటారు. చాలామంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే లైఫ్ కోచ్ సర్టిఫికేట్ అంతే, అదేం లేదు, దానికి పెద్ద సమస్య లేదు. ఒక సైకాలజీ అదో డిగ్రీ అంతే, దానికి సంబంధం లేదు. కానీ ఓ అవన్నీ ఉన్నాయి కాబట్టి వీడు ఇలా మాట్లాడుతున్నాడు లే ఏముంది అని మనని మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. ఒకటేదో చెప్పిన స్టోరీ, వీడు డాక్టర్ కాబట్టి ఇన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయనకి ఈజీ, మనకి మాత్రం చాలా కష్టం. చాలామంది ఇలాగా ఏదో ఒక స్టోరీని నమ్మి ఆ స్టోరీ అలా ఉంటేనే మన జీవితం కూడా మారుతుంది అని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయనకి పాముల కలలు వస్తుంటాయి. జనరల్గా పాము కాటేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం, వాడు మందిస్తాడు, యాంటీవినం ఇస్తాడు, తగ్గిపోతుంది. మహా అయితే మ్యాక్సిమం అయితే మనకు 1.5 hour టైం ఉంటుంది, నియర్ బై చాలా సెంటర్స్ ఉన్నాయి, వెళ్ళచ్చు. కానీ నిద్రలో వచ్చిన పాము పగబట్టేసేసి నాకు కాటేసేసి నన్ను చంపేసేసేస్తుందేమో అని రోజు భయంలో పరుగులు తీస్తూ ఉంటాడు. ఎందుకు? అదేదో స్టోరీ ఎప్పుడో నిన్ను పాము కాటేస్తుంది అనేదో నమ్మినందుకు. పాములన్నీ డేంజర్ లా వచ్చి పడగెత్తి అని చూస్తుంది అనుకుంటారు ఏదో సినిమా చూసి. ఎందుకు చూస్తుంది నిన్ను పాము? పాము ఎందుకు చూస్తుంది నిన్ను? ఎందుకు చూడదు, అయినా కూడా నమ్మాం, మన మైండ్ నమ్మింది. అలాంటి అన్వాంటెడ్ స్టోరీలు ఏమున్నాయో ఈరోజు తీసి బయటపెట్టండి, వచ్చినప్పుడు చూద్దాం, పాము వచ్చి ఇక్కడ నించున్నప్పుడు అప్పుడు చూద్దాం, అంతవరకు దాని గురించి ఆలోచించి భయపడను. సింపుల్ కదా. సూపర్ మైండ్ పవర్లు ఎట్లా అడ్డు పెడుతుందంటే, అవన్నీ ఓకే కానీ సార్ పాము పగబడతాయంట కదండి, పాము వినవు కానీ స్మెల్ వస్తుందంట కదండి అని చెప్తారు. ఏది? కలలోకి వచ్చి పాము నిన్ను భయపడిచి నిన్ను వెంటపడి. ఎందుకు? మనము నమ్మాము ఒక స్టోరీ కాబట్టి. ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసి భయంకరమైన బరువు మోసేది ఏంటి తెలుసా? ఎవడినో ఇంప్రెస్ చెయ్యాలి అనే దాంట్లో బతుకుతుంటారు. ఒక ఆయన నన్ను ఇట్లాగే, సార్ మీరు కొంచెం ఇట్లా లాల్చీ టైప్లో వేసి కొంచెం రెడ్ బట్టలు వేసి రెడ్ బొట్టు పెడితే మీకు మంచి ఫాలోయింగ్ వస్తుంది సార్ అన్నాడు. అంటే సమ్ ఇమేజ్, సంథింగ్ ఏదో అలాగ చెయ్యాలి అనే ఒక మానసికంగా మనం ఒక ఫాల్స్నెస్లోకి వెళ్ళిపోతుంటాం. అలా ఏదో మనమే క్రియేట్ చేసుకుని ఏదో చేసేసి నిజములో ఉండకుండా రాంగ్ వైపుకు వెళ్ళిపోతుంటాం చూసారా, అది మోస్ట్ డేంజరస్. అలా ఎప్పుడు కూడా మానసికంగా మన ఇమేజ్ని మనము రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేసుకుని మనని మనం ఎవరినో ఇంప్రెస్ చేసుకోవడానికి, అంటే ఫుల్ మంచిగేసి ఓ దేవుళ్ళ గురించి చెప్తున్నావా, పెద్ద బొట్టు పెట్టు, పెద్ద ఇట్లా పెట్టు, ఇలా పెద్ద ఎందుకంటే నేను వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. అయ్యో నేను ఇన్ని విషయాలు చెప్తున్నా కదా, నేను చాలా గొప్పవాడిని, నన్ను నమ్మురా, నేను మంచి చాలా తెలివి, దేవుడు నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్, నమ్ము అని చెప్పుకోవాలనే స్టోరీలో ఉంటాం. సూపర్ మైండ్ పవర్ రావాలంటే ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన పనిలే. చూసేవాడు నాకు స్పిరిచువాలిటీ వచ్చనుకుంటే ఎంత, లేకపోతే ఎంత, నాకు సైన్స్ వచ్చి అనుకుంటే ఎంత, లేకపోతే ఎంత, నిజంగా నా దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తే మంచి ట్రీట్మెంట్ చేశానా లేదా అన్నంతవరకే. నేను ఎలాగా ఇంప్రెస్ చేయాలి అని ట్రై చేయట్లేదో అంత ప్యూర్గా ఉంటుంది. ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాను అనుకో, నేను ఇంకా కథలు చెప్పాలి, అల్లాలి, ఇంకా నేను అలా చేశాను, నేను అంత గొప్పోండి ఇంత గొప్పోండి అని చెప్పాలి. ఎందుకు? ఇంప్రెస్ చేసే దాంట్లో బతుకుతుంటాం కాబట్టి. చాలామంది ఆ ఇంప్రెస్ బాగా చెయ్యాలి అనే రాయి మోస్తూ ఉంటారు. ఎప్పుడో చిన్నప్పుడు ఏదో స్టోరీ ఉంటుంది, దట్ అందరినీ మనం మంచి అనుకోవాలిరా, మంచి కోసం బతకాలిరా అని. వాడు మంచి కోసం బతకాలిరా అన్న పాయింట్ని మంచి అనుకోవడం కోసం బతకాలిరా అనుకుని రెచ్చిపోయి పెట్టుకుంటాడు. వాడెవడో నన్ను మంచి అనుకుంటే ఎంత, అనుకోపోతే ఎంత, నేను మంచిగా ఉంటే చాలు కదా అనే పాయింట్ మిస్ అయిపోతారు. రెండోది వెరీ ఆ బరువు దించేసుకోవాలి.
థర్డ్ మోస్ట్ డేంజరస్ రాయి ఉంది. ఈ రాయిని మొయ్యాల్సిందే. ఎంత మోస్తుంటారో తెలియదు, నాకు ఎందుకు మోస్తుంటారో తెలియదు. దట్ ఈజ్ ఈగో. నేనెంత గొప్పవాడిని, నేనెంత మంచివాడిని, నేనెంత గ్రేట్, అసలు నాకే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి, ఈ సృష్టి మొత్తం నా మాట వినేయాలి కదా, ఎందుకు వినట్లే అనే ఒక ఈగో. ఆ ఈగో అనే బండరాయి మోస్తా తిరుగుతుంటారు. వాడెవడో అప్పుడెప్పుడు నా ఈగోని దెబ్బ కొట్టాడు, ఇంకది మోస్తా తిరుగుతూ ఉంటారు. బరువు మీకే, మూత మీకే, తలనొప్పి మీకే. తీసి విసిరేయాలి బయటకి, అవసరం లేదు. తొక్కలో ఇగో నాకు అవసరం లే అనేటట్టు సినిమా డైలాగ్ కొట్టాలి. అవసరం లేదు. వాడెవడో మన ఇగోని చూసి మెచ్చుకోవాల్సిన పని లేదు. వాడెవడో మన కోసం వణికిపోయి పతనమైపోవాల్సిన పని లేదు. మన కోసమే, అది మన బెనిఫిట్ కోసమే. ఓకే, అలా గనక తెలుసుకోగలిగితే ఈ రాళ్ళని విసిరేస్తే మీ మైండ్ ఆటోమేటిక్గా ప్రచోదయాత్ అట్లా వెలుగుతుంది. ప్రచోదయం అయ్యి అలా మన మైండ్ అంతా వెలుగుతుంది. ఓకే, నేను చెప్పింది ఆలోచించండి. సూపర్ మైండ్ పవర్ మీకు ఒక టైప్ ఆఫ్ మెకానిజం నేర్పిస్తుంది, అండ్ దాని త్రూ మీరు లైఫ్లో చాలా ముందుకెళ్తారు. ఓకే, నేను చెప్పింది ఆలోచించండి. మీరు ఆ రాళ్ల బరువు మోస్తుంటే తీసి విసిరేయండి ఎక్కడైనా. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోలు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.